తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. కానీ ప్రైసింగ్ విషయానికి వస్తే మీరు మీ తర్వాత వచ్చిన ఫార్మ్స్ అన్నిటి మీద మొనటరస్ గా ఒక ఎలిగేషన్ అయితే ఉంది, ప్రైజెస్ ఎక్కువ. సో ఇప్పుడు ప్రొడక్షన్ అనేది మీరు ఎఫ్పిఓ కదా, వాటి నుంచి కూడా తీసుకున్నారు అండ్ ఆర్గానిక్ ఫార్మ్. సో అయితే మీకు డిమాండ్ తగ్గ సప్లై అయితే ఉన్నప్పుడు ప్రైసెస్ కూడా ఎందుకు డిమాండ్ తగ్గలేదు. మళ్ళీ ఓకే ఇప్పుడు స్విగ్గీ మినిస్ లో మాకు ఆన్లైన్ ఆర్డర్స్ తీసుకుంటాం. ప్రతిసారి వాళ్ళకి కాల్ చేసి టొమాటో లేదండి, బీరకాయ లేదండి, ఇది లేదండి అంటే ఎప్పుడు మేము ఇంత ఆర్డర్ అని పెడతాం వాళ్ళకి ఎఫ్పిఓస్కి, ఇంత కావాలి మాకు అని. ఎప్పుడు అంత పంపించారు వాళ్ళు. పెట్టేటప్పుడు పెడతాము బట్ ఏదో ఒకటి తక్కువ వస్తూనే ఉంటుంది మాకు. ఇప్పుడు వాళ్ళ నిజంగానే ఫ్రాడ్ అయితే ఎంత అంటే అంత పంపించాలి కదా. ప్రైజెస్ డిమాండ్ కి తగ్గ సప్లై ఉన్నప్పుడు ప్రైజెస్ అవే రేంజ్ లో ఉండాల్సిన అవసరం లేదు, కొంచెం తగ్గించవచ్చు కదా. లేదంటే ఫార్మర్స్ కూడా అంతే వస్తుంది. ఆర్గానిక్ ఫార్మర్స్ కి అదేమి ఇప్పుడు మనకు రైతు బజార్ నార్మల్ కూరగాయలు అమ్మే కట్ట గోంగూర కట్ట ఒకటి ఎంత అమ్ముతారు చెప్పండి? మేము 120 to 160 మధ్యలో. ఎంత సైజ్ ఉంటుంది? ఎంత సైజ్ ఉంటుందా? పావు కేజీ ఉంటుంది. పావు కేజీ 120. 120 to 160 పావు కాదు, కేజీ. కేజీ పావు కాదు కేజీ 4 కట్టలు వస్తాయి. చాలానే వస్తుంది. అది మన కేజీ లెక్క చూస్తే ఆల్మోస్ట్ అంతే ఉంటది. మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే ఇప్పుడు వేరే ఆన్లైన్ యాప్స్ లో క్యాలిక్యులేట్ చేసుకుంటే మనకు అంతే ఉంటది. చూసి మనం ఇక ఆల్రెడీ మనం వీడియోస్ చేస్తున్నాం కాబట్టి వచ్చి చూస్తే అట్లా ఎక్కువ అనిపిస్తుంది తప్ప మనం బయట కొనుక్కున్న ఆల్మోస్ట్ అంతే ఉంటాయి. అవును, మీరు చెప్తున్నట్టు ఇప్పుడు గోంగూర కట్ట కూడా రైతు బజార్ నుంచి ఒక పెద్ద కట్ట తీసుకొని దాన్నే ఇప్పుడు ఒక చిన్న కట్టలో 10కి 4 కట్టలు అంటారు, ఒక కట్టలో 4 ఉంటాయి, చిన్న పెద్ద పెద్ద కట్టలు ఉంటాయి. సో ప్రైస్ అనేది అందరూ అనుకున్నట్టుగా ఎక్కువ ఏం లేదు. మరి ఇట్లా డబల్ త్రిబుల్ ఇప్పుడు 50 కొని 100కి అమ్ముతున్నట్టు ఏం లేదు. అసలు అయితే వెజిటబుల్స్ ఎక్కువ లాస్ వస్తుంది ప్రతిసారి. వెజిటబుల్స్ అనేది ఏంటంటే కస్టమర్స్ కోసమే అది. ఇప్పుడు వెజిటబుల్స్ ఉంటే కస్టమర్స్ వస్తారు, వేరే ప్రొడక్ట్స్ పోతాయి, అవి వాటిలో ప్రాఫిట్ వస్తుంది తప్ప వెజిటబుల్స్లో ఎప్పుడు మాకు లాసే. అది ఓన్లీ కస్టమర్స్ కోసమే పెడతాం. మిగిలిపోతే ఏం చేయాలో అర్థం కాదు. ఇప్పుడు మనం ఒకసారి లాస్ట్ మంత్ అనుకుంటా ఏమైంది, వినాయక చవితి ఏదో వచ్చినప్పుడు చాలా మేము కొత్త కదా బిజినెస్కి ఎక్కువ పెట్టేసినాం. సేమ్ ఎప్పుడు వచ్చేలానే వచ్చింది స్టాక్. వినాయక చవితి కొనలేవరు తీసుకుపోయి నేనేం చేసిన, ఇప్పుడు పడే బుద్ధి అయితే అంతా ఒక 20-30,000 స్టాక్ ఉంటుంది వెజిటబుల్స్ అన్ని. అమ్మ పడే బుద్ధి లేక కార్లో డిక్కీలు వేసుకొని పోయినా. మణికొండ రోడ్ పైన ఒక కొబ్బరి బొండల షాప్ ఉంటే పక్కన పోయి కూర్చొని అమ్ముదామని ఉంటే గంట సేపు ఉన్నది తెలుసా, ఒక్కరు కూడా కొనలే. అంటే అది నాకేమనిపిస్తుంది అప్పుడు, ఓకే ఆ ప్రొడక్ట్ ఉన్న వాల్యూకి అది ఎక్కడ అమ్మాలో అక్కడ అమ్మితేనే కరెక్ట్. మిమ్మల్ని గుర్తుపడతారు కదా, గుర్తుపడతారు. సెల్ చేసిన ఆబ్వియస్ గా ఆర్గానిక్ అయినా ఉంటుంది బట్ అయినా కొనలేవరు. మా కస్టమర్స్ కొందరు వచ్చారు, ఏంటండి ఇక్కడ పెట్టారంటే లేదండి పండగ ఉంది కదా సో అందుకని వచ్చామని. నేత్ర ఎక్కడి నుంచి ఇలాగా ఇప్పుడు ఒక వర్క్ స్టార్ట్ చేస్తే దాంట్లో ఆటుపోట్లు వస్తాయి. మనం ఒకసారి మేనేజర్ రోల్లో ఉంటాం, ఓనర్ రోల్లో ఉంటాం, ఒకసారి మనమే కూర్చొని అమ్మాలి. ఈ మెంటల్లీ ఎలా ఫిక్స్ అయ్యారు ఏ రోల్ కైనా నేను రెడీ ఈ బిజినెస్ లో అని? అట్లేం లేదు, ఫస్ట్ నుంచి అన్ని ఆల్రౌండర్గా చేస్తూనే వచ్చాను. ఇప్పుడు కూడా చాలా కష్టం అవుతుంది, అంటే అంత ఈజీ కాదు అసలు మేనేజ్ చేయడం. అంత చూడడానికి చిన్న స్టోర్ ఉంటుంది కానీ ఆ టైమింగ్స్, స్టాఫ్ మేనేజ్మెంట్ అదంతా చాలా స్ట్రెస్ఫుల్ జాబ్. ఇప్పుడు కొంచెం బెటర్ అవుతుంది, నా ఫ్రెండ్స్ కూడా ఇన్వాల్వ్ అవుతున్నారు, నా బ్రదర్ మమ్మీ కూడా వస్తుంది, సో కొంచెం బెటర్ అయింది ఇప్పుడు. మధ్యలో ఆ డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు వర్ యూ డిస్టర్బ్డ్ మెంటల్లీ? చాలా డిప్రెషన్లోకి వెళ్ళారు? అట్లేం లేదు బట్ చాలా బాధ అయింది. నేను మేనేజ్ చేయలేనేమో అనిపించింది బట్ అందరి సపోర్ట్ వల్ల ఐ కేమ్ అవుట్. ఏం మేనేజ్ చేయలేదు అనిపించింది? మ్యారేజ్ బ్రేక్ అనేది స్టిల్ ఎంత మాట్లాడుకున్నా సొసైటీలో అమ్మాయి మీద ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది. ఆ ఇంపాక్ట్ మేనేజ్ చేయలేకపోయారా? ఆ బాండ్ బ్రేక్ అవ్వడం మేనేజ్ చేయలేకపోయారా? బాండ్ బ్రేక్ అవ్వడం ఒకటి ఆబ్వియస్గా నేను ఇష్టపడి పెళ్లి చేసుకున్నప్పుడు ఉంటుంది బట్ ఒక డివోర్స్ అయినాక అమ్మాయికి వేరే ఇమేజ్ వస్తుంది. ఆ క్యూట్నెస్ అదంతా పోయి ఓకే ఇప్పుడు పెద్ద ఆమె అట్లాంటి ఫీల్. ఇప్పుడు నాకు ఎంత చేసినా ఆ చిన్నపిల్ల మెంటాలిటీ మళ్ళీ రాదు, నాకు ఆ ఇన్నోసెన్స్ పోతుంది. సో అది కొంచెం నేను మిస్ అవుతున్నానేమో అనిపిస్తుంది. కరెక్ట్ పాయింట్ చెప్పారు. ఒక స్ట్రగుల్ ఫేస్ చేసి దాటి ముందుకు వస్తే మనకు వచ్చే బలం ఓకే, బట్ జనాలు ఇన్నోసెన్స్ ని అమ్మాయిలో చూడరు. అదే మేబీ అబ్బాయికి అక్కడ లిబర్టీ ఉంటదేమో కానీ అమ్మాయిలో ఆ ఇన్నోసెన్స్ పోతుంది, అది పెద్దలం అయిపోతాం ఇంకా.
వాజ్ ఇట్ అంటే ఆ బ్యాలెన్సింగ్ అనేది ఆఫ్టర్ ఏదైతే అయిందో ఆఫ్టర్ దట్ లైఫ్ బ్యాలెన్సింగ్ అనేది ఇబ్బంది అనిపించిందా, భారంగా అనిపించింది. బట్ వారధి ఎందుకో నాకు చాలా హెల్ప్ చేసింది, చాలా బిజీ చేసేసింది నన్ను. సో చాలా బెటర్ అయినా నేను ఇంకా బయటకు వచ్చి. ముందు ఇంకా షై ఫీల్ అవుతుండే, వీడియోస్ చేయకపోతుండే. సో బయటకు వచ్చి నా ప్రొడక్ట్స్ నేను ఇంకా ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం. ఇప్పుడు లక్ష్మణ్ ఫల్ గురించి, లక్ష్మణ్ ఫల్ ఒకటి చాలా వైరల్ ప్రోడక్ట్ మా దాంట్లో, అది ఎక్కడ దొరకదు. సో దాని గురించి చెప్పడం, మొటిపళ్ళు తీసుకురావడం, ఇట్లా రకరకాల నేను ఏదో ఒకటి కొత్త తెస్తూనే ఉంటా. సో దానిపైన ఎక్కువ వర్క్ చేస్తున్నాను నేను. ఇంకేం కొత్తగా తేవచ్చు, ఇంకేం వీళ్ళ కోసం తేవచ్చు అన్నట్టు. సో దాంట్లో ఏ సెట్ బ్యాక్ నైనా పాజిటివ్ వల్ల పెట్టినప్పుడు వారధి లాంటి మంచి ప్రోడక్ట్ బయటకు వస్తుంది. ఇంకోది కొంచెం చిన్న పాయింట్ లాగా అనిపించవచ్చు కానీ బట్ డీప్గా ఆలోచిస్తే నాకు కొంచెం మేజర్ పాయింట్ లా అనిపించింది. నా కజిన్ నా ఫ్రెండ్ కూడా సేమ్ ఇదే అడిగాను. నేత్ర డ్రెస్సింగ్ రైతు బజార్కి వెళ్ళి అమ్మినప్పుడు డ్యూరింగ్ మ్యారేజ్, ఆఫ్టర్ మ్యారేజ్ మీ డ్రెస్సింగ్ స్పోక్ ఎ లాట్. దానికి ముందు మీరు అన్నట్టు ఆ ఇన్నోసెన్స్ ఉంది, ఎక్సైట్మెంట్ ఉంది బిజినెస్ లో. ఆ మ్యారేజ్ పీరియడ్ లో ఏదైతే ఉందో ఆల్మోస్ట్ ఆల్ ఇంటర్వ్యూస్ లో యూ హ్యావ్ నో ఇంట్రెస్ట్ ఆన్ యువర్ డ్రెస్సింగ్ ఆర్ యువర్ అపీరియన్స్. మీ ఇంట్రెస్ట్ లేదు అసలు, మొత్తం పని 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 అంటే బాయ్ షర్ట్స్ వేసుకొని. వన్స్ బ్రేక్ అయిపోయిన తర్వాత యువర్ ఆల్ లైక్ నో గ్లామ్ అప్ అనమాట. మీ మీద మీరు కాన్సన్ట్రేట్ కొంచెం. వాట్ హ్యాస్ హ్యాపెండ్ ఇన్ దట్ పీరియడ్? ఎందుకని మీ మీద మీకు ఇంట్రెస్ట్ లేకుండా అసలు డ్రెస్సింగ్, మీ అపీరియన్స్ మీద అలా? ఏమో అసలు ఇప్పటికీ మా తమ్ముడు మమ్మీ చెప్తుంటారు నన్ను. కొంచెం మొన్న ఒక వీడియో తీసుకున్నా మమ్మీది, పోతుంటే ఎందుకు అట్లా గలీజ్ బట్టల్లో పోతావు, కొంచెం మొహం కడుక్కోవు, నాకు ఎట్లుంటే అట్లా వెళ్ళిపోతాను నేనైతే. ఎవరైనా కాల్ వచ్చి ఇక్కడ పని ఉంది అంటే 2 minutes ఆడు ఉంటాను నేను. సో వేరే వాళ్ళందరికీ అట్లీస్ట్ 15-20 minutes టైం పడుతుంది. నాకు ఏమో అంటే ఆఫ్టర్ సినిమాలతో యోగా తర్వాత చాలా చేంజ్ అయింది నాది. అసలు నా పైన నేను అంత కాన్సన్ట్రేట్ చేయను. బట్ కొంచెం ఇంపార్టెంట్ అనిపిస్తుంది అప్పుడప్పుడు కొంచెం డ్రెస్అప్ అవ్వడం. బట్ మ్యారేజ్ పీరియడ్ లో ఎందుకు అలాగా ఆ డ్రెస్సింగ్ స్టైల్ కానీ అంటే ఇంటర్వ్యూలో కూడా మీరు కూర్చున్నప్పుడు మీరు ఇక్కడ ఉండరు, ఎక్కడో ఆలోచిస్తూ ఉన్నారు. అవును, వై? ఇప్పటికీ నాకు వారధి అనే వర్క్ నేను తిన్నా, చేసిన, పడుకున్నా, ఏం చేసినా కూడా వారధియే తిరుగుతుంటుంది నాకు. అంత ఆలోచిస్తా. సో అది ఆలోచించడం కూడా కొంచెం తగ్గియాలేమో. దానిపైన పడి అసలు నా పైన నేను మర్చిపోయినా అసలు ఫోకస్ చేయడం. ఇప్పుడు కొంచెం బెటర్ అవుతున్నా. కొంచెం ఇంట్లో చెప్పడం వల్ల లేకపోతే ఆ బాండ్ మిమ్మల్ని అలా చేసిందా? అప్పుడు లేదు అట్లేం లేదు, నా పర్సనల్ చాయిస్ అది. ఇప్పుడు కొంచెం ఫ్రీ అయినా వర్క్స్. అది ఎక్కువ స్ట్రెస్ ఉంటుండే అప్పుడు. అన్ని ఫామ్కి పోవాలి, అది చేయాలి, ఇది చేయాలి, అన్ని ఆలోచించాలి, ఏది పెట్టాలి, ఏం చేయాలి, అన్నీ ఒక్కదాన్నే. కాబట్టి డ్రెస్సింగ్ ఎట్లా అంటే అట్లా అన్నట్టున్నా. ఇప్పుడు అట్లనే ఇష్టం. బట్ ఇప్పుడు కొంచెం మా మమ్మీ, తమ్ముడు వీళ్ళందరూ వల్ల బెటర్ అయినా.